హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మార్పు. రచయిత సి ఉమాదేవి గారు. సూర్యుడు అందరి మీద మండిపడుతున్నాడు. ఎప్పుడూ బయట తిరగడమేనా, కాసేపు ఇంట్లో కూర్చోండ్రా అంటే వినని పిల్లలనే కాదు, పెద్దలను కూడా బలవంతంగా ఇంట్లోనే ఉండేలా ప్రణాళిక రచించాడేమో. వీధులన్నీ బోసిపోయి బావురుమంటున్నాయి. పిల్లల అల్లరిని కంటి కొసల నుండి గమనిస్తూనే భర్త ఆనంద్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదేమిటా అని ఆలోచిస్తుంది వనజ. 15 రోజులు సెలవు దొరుకుతుందో లేదో అని అనుమానంగానే ఆఫీస్కి వెళ్ళాడు ఆనంద్. వనజ లేచి వెళ్ళి తలుపు తీసేలోపు కాలింగ్ బెల్ 2 సార్లు మోగింది. ఆ వస్తున్నా, వంటింట్లో ఉన్నా, పిల్లలకు బూస్ట్ కలుపుతున్నా అంటూ తలుపు తీసింది. ఈ ఎండల్లో పిల్లలకి మజ్జిగ అలవాటు చెయ్యు అని చెప్తే వినిపించుకోవు. లోపలికి వస్తూనే విసుక్కున్నాడు ఆనంద్. నేను కాదు వినిపించుకునేది, మీ సుపుత్రులే. నేను చెప్తే మీరు విన్నారా? పాలల్లో బిస్కెట్లు ముంచి తినటం నేర్పించారు. ఇక వదులుతారా వాళ్ళు? అది వాళ్ళకి దినచర్యలో భాగమైపోయింది మరి అని నవ్వింది వనజ. అవి ఇవి చేసి పెట్టమని ఎండలో సతాయించకుండా బిస్కెట్లతో సరిపెట్టుకుంటున్న కొడుకులిద్దరి తలలపై ఆప్యాయంగా ముద్దులు అందించింది. భర్తకు మజ్జిగ అందిస్తూ ఏమన్నారు అని అడిగింది. ఎవరు అని యథాలాపంగా అన్నాక గుర్తుకొచ్చి ఏమంటారు, వచ్చే నెల ఆడిట్ ఇన్స్పెక్షన్ ఉంది, లీవ్ ఇవ్వటం కుదరదు నాయనా అన్నారు. సీఎల్ ఉంటే వాడుకో అని సలహా ఇచ్చాడు మా మేనేజర్. సీఎల్ 5 రోజులే ఉంది కదా, సీఎల్ 5 రోజులే ఉంది కదా, ప్రయాణ బడలికలకే గాని అటు అత్తయ్య మావయ్యలకు తృప్తి ఉండదు, పిల్లలకు సంతోషం ఉండదు. మీ చిన్నాను కూడా గత ఏడాది అననే అన్నారు తన దగ్గర కనీసం 4 రోజులైనా ఉండటం లేదని. అసంతృప్తి ధ్వనించింది వనజ గొంతులో. ఏం చేద్దాం, మనకు దొరికిందే ప్రాప్తం. సెలవుల్లో ఎక్కడికి వెళ్ళలేదని పిల్లలు బాధపడకుండా ఉండాలంటే మనసుకు సర్ది చెప్పుకొని బట్టలు సర్దుకోవటమే. ఆనంద్ నవ్వు వనజలోని అసంతృప్తి శాంతతను తగ్గించింది. అమ్మా నాన్నల మాటలు వింటున్న చిన్నారులు తాతయ్య నానమ్మ దగ్గరకు వెళ్తున్నాం, అక్కడ బుజ్జి మేకపిల్లలు, కుందేళ్ళు, ఆవులు ఎన్నుంటాయో అని సంబరపడిపోసాగారు. తాటి ముంజలు, కొబ్బరి బొండాలు కూడా నవ్వుతూ గుర్తు చేసింది వనజ. ఎన్ని దేశాలు చుట్టొచ్చినా, ఎన్ని స్థలాలు దర్శించినా, పుట్టి పెరిగిన ఊరు అది పల్లెటూరైతే ఆ అనుభూతుల సంబరమే వేరు. చిన్ననాటి ఆటలు పాటలు, తోటలలో చేసిన అల్లరి, అనుబంధాలు పెనవేసుకున్న మూగజీవాలు. అందుకే అందరిలోనూ ఆనందం రసరమ్యంగా ప్రతిఫలిస్తుంది. రాత్రికి రాత్రే ఎవరికి కావలసినవి వాళ్ళు కబుర్లు, కలనేతను ఆస్వాదిస్తూ గబగబా సర్దుకోసాగారు. నాన్న, మనమందరం మనకు కావలసినవన్నీ సర్దుకుంటున్నాం కదా అని ఆగాడు పెద్ద కొడుకు. ఇంకా అనుమానమేంటి, వారం కిందటే మీకు కావలసినవన్నీ కొనిచ్చాను కదరా, ఇంకేం అడుగుతాడో అని కొడుకు వంక సందేహంగా చూశాడు ఆనంద్. మాకు కాదు నాన్న, చెప్తే తండ్రి ఏమంటాడో అని అటు చెప్పలేక ఇటు చెప్పకుండా ఉండలేక అని అంటున్నాడు చిన్న కొడుకు. ఏరా, ఆలు నేర్చుకుంటున్నారా? ఇంతకీ ఎవరికి ఏం కొనాలి? వాళ్ళ తాతయ్య నాయనమ్మలకే అయ్యుంటుంది అనుకుంటూనే అడిగాడు. నానమ్మ మాకు లడ్లు, అరిసెలు, వడలు అన్నీ చేసి పెడుతుంది కదా. తాతయ్యకు నానమ్మకు, చిన్న తాతయ్యకు చిన్న నాన్నమ్మకు ఏమీ వద్దా? కర్తవ్యం గుర్తు చేసినట్లుగా చిన్న కొడుకు కాస్త గట్టిగానే అడిగాడు. తెచ్చాను కదా, అరటిపళ్ళు, ఖర్జూరాలు అని గుర్తు చేశాడు ఆనంద్. కాదు నాన్న, అక్కడకు వెళ్ళగానే ఇచ్చేద్దాం, గట్టి పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్న హామీ ఇచ్చారు పిల్లలిద్దరూ. ఓ, మీరు తినేవేనా? అవన్నీ వాళ్ళు తినరు నాన్న, పెద్దవాళ్ళకు పండ్లంటేనే ఇష్టం, అందుకని ఇలాంటివి వద్దు వనజ వారించింది. లేదమ్మా, నేను ఫోన్ చేసినప్పుడు నాన్నమ్మ ఏం తిన్నావురా అని అడిగినప్పుడు పిజ్జా తిన్నాను, బర్గర్ తిన్నానని చెబితే బడావా నాకు పెట్టకుండానే తినేస్తున్నావే అంటుంది. సరదా కనుంటుందిరా. ఆనంద్ కూడా కొడుకు ఆలోచనను సవరించబోయాడు. కాదు నాన్న, అమ్మ నువ్వన్నా చెప్పు, వాళ్ళు వద్దంటే మీరు తినేస్తారా అంటూ పక్కమని నవ్వాడు ఆనంద్. అయినా పిల్లలు చిన్నబుచ్చుకోగా
వారు అడిగినవి తెమ్మని ఫోన్ చేశాడు. స్టేషన్కు బయలుదేరే సమయానికి చెప్పినవన్నీ వచ్చేశాయి. లయబద్ధమైన రైలు చప్పుడు, కదలికలు ఊపుతూ పాడే ఊయల జోలై, పిల్లలు తల్లి అందించిన పెరుగన్నం, నిమ్మబద్ద నంచుకొని తిని త్వరగానే నిద్రపోయారు. వెంట తెచ్చుకున్న సామాను ఓ కంట కనిపెట్టుకుంటూ అడపాదడపా లేస్తూ పిల్లలను సర్ది పడుకోబెడుతూ ఆనంద్, వనజ నిద్రకు దూరమైనట్లే. ఇక తెల్లవారుజామున కాస్త నిద్రపడుతుందనగా ఊరు పొలిమేర గాలి వారిని చల్లగా పలకరించింది. లేవండ్రా, వచ్చేసాం అంటూ వనజ పిల్లలను లేపింది. మన ఊరు వచ్చేసిందా? సంబరంగా లేచారు పిల్లలు. సూట్ కేసు వెంట తెచ్చిన తినుబండారాలు తీసుకొని పిల్లలను జాగ్రత్తగా దించాడు ఆనంద్. స్టేషన్కు దగ్గరలోనే ఇల్లుండడంతో నడిచే వెళ్తున్నారు. తమ కోసమే ఆతృతగా ఎదురుచూస్తున్న తాతయ్య నానమ్మను చూడగానే నడుస్తున్న పిల్లలు ఒక్క ఉదుటున పరిగెత్తి ఒకరు తాతయ్యను మరొకరు నానమ్మను అల్లుకున్నారు. వారిద్దరినీ ఎత్తుకొని ముద్దులు కురిపించారు పెద్దవాళ్ళిద్దరూ. 4-5 తరగతులకు వచ్చేశారు పిల్లలు. మీరు వాళ్ళని ఎత్తుకోలేరు నాన్న అని వారించినా, మా మనవళ్ళు మాకు బరువా అని నవ్వాడు ఆనంద్ తండ్రి. ఇంటి లోపలికి వెళ్ళగానే, ఉండు నానమ్మా, నీకు గిఫ్ట్ తెచ్చాను అంటూ అందమైన ప్లాస్టిక్ పేపర్లో చుట్టబడిన తినుబండారాలను అందించాడు. ఇవి తినాలా? ఇప్పుడిక్కడ కూడా మొదలెట్టేశారా? ఇప్పుడు అన్నీ పట్నపు పోగడలే మరి. ఆనంద్ తల్లికి పాయాసం, పులిహోర వంటివే నిజమైన పలహారాలు అనిపిస్తాయి. కానీ మన వల్ల సంతోషానికై అంతో ఎంతో తినక తప్పదు అనుకుంది. తిను తాతయ్య, గారాలు ఒలికించాడు చిన్న మనవడు. ఇప్పుడే కాదు, ముందు మీరంతా ముఖాలు కడిగి స్నానాలు చేసి రండి. మీకు నానమ్మ దోశలు వేస్తుంది. హై, దోశలా అంటూ పెరట్లోకి వెళ్తూ, తాతయ్య, ఆవులు కుందేళ్ళు లేచాయా అని అడిగారు. కుందేళ్ళు మీలాగే గెంతుతున్నాయి. ఆవులు ఎండకు కడుపారా కుడితి తాగి పచ్చగడ్డి తిని నెమరవేస్తున్నాయి అన్నాడు తాతయ్య. అందరూ స్నానాలు కానిచ్చి దోశల పళ్ళాలు అందుకున్నారు. పిజ్జా, బర్గర్ కూడా కాస్త తిని మన వల్ల ముఖాలలో ఆనందాన్ని నింపారు తాతయ్య నానమ్మ. మరో పిజ్జాని చిన్న నాన్నమ్మకు చిన్న తాతయ్య కోసమని జాగ్రత్తపరిచి పచ్చడిలోని ఎండుమిరప, కరివేపాకు, అరటి తొక్కలు పిజ్జా, బర్గర్ ఖాళీ చేసిన ప్లాస్టిక్ సంచుల్లో వేసి చెత్తబుట్టల్లో పారేశారు పిల్లలిద్దరూ. ధనిమంతులనే అంటూ మెచ్చుకుంది వాళ్ళ నానమ్మ. పెద్దయ్య గారు వగారస్తు ఇంటి పాలేరు పరిగెత్తుకొస్తున్నాడు. అందరూ గాబరాగా చూశారు రామయ్య వైపు. ఏం వాత తెచ్చాడోనని. పిల్లలు వనజ బిత్తరపోయి చూస్తున్నారు. ఏమైంది రామయ్య? ఆనంద్ ఆతృతగా అడిగాడు. మీ చిన్నాన్నగారి ఆవు ఏమైంది? ఇక్కడ స్నానాలు కానిచ్చాక అక్కడికే వద్దామనుకుంటున్నాం. ఇంతకీ ఏమైంది? కళ్ళు తేలేసిందయ్యా. మనమైతే బాధేమిటో చెప్పుకోగలం. నోరు లేంది కదయ్యా. ఏమిటయిందో దానికి బాగా మూలుగుతుంది. రామయ్య గొంతులో బాధ సొల్లు తిరుగుతుంది. ఏం జబ్బు పడిందా? ఆనంద్ తండ్రి ఆతృతగా అడిగాడు. ఏమో తెలియడం లేదయ్యా. పద, ముందు పశువుల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దాం. ఇప్పుడేగా వచ్చారు మీరు. నువ్వు విశ్రాంతి తీసుకో ఆనంద్, నేను వెళ్ళి చూసొస్తాలే కొడుకును వారించాడు. ఆనంద్కు బాధగానే ఉంది. చిన్నాన్నకు ఆ ఆవంటే ప్రాణం. అందుకే తండ్రి వద్దన్నా ఆనంద్ మరిక ఆగలేదు. పిల్లలు కూడా వెంటబడ్డారు. వాళ్ళను చిన్నబుచ్చలేక సరే పదమని బయలుదేరారు. వనజ, ఆనంద్ తల్లి ఆవుకేమైందో అనుకుంటూ దిగులుగా కూర్చుండిపోయారు. తండ్రి పిల్లలతో కలిసి ఆనంద్ చిన్నాన్న ఇల్లు చేరుకున్నారు. నిజంగానే ఆవు కళ్ళు తేలేసింది. చెప్పలేని బాధతో మూలుగుతుంది. మాటరాని మూగజీవాల బాధ అడిగి తెలుసుకోలేం. లక్షణాలను బట్టి వైద్యం లేక కోత తప్పదు. ఏం తినిపించారు? బండి నుండి దించిన ఆవు పొట్టపై తడుతూ అడిగాడు పశువైద్యుడు. కళ్ళు బలవంతంగా టపటపలాడిస్తూ తన బాధ తగ్గించమన్నట్లు దీనంగా డాక్టర్ వైపు చూసింది ఆవు. ఈరోజు ఏం తిండి పెట్టారు? పాలేరు రామయ్యని అడిగాడు డాక్టర్. నేను బోరు రిపేర్కి వెళ్ళాను డాక్టర్ గారు. అయితే మరెవరు చూసుకున్నారు దీన్ని? మాటలు రాని పిల్లలు అవసరాలు తెలుసుకున్నట్లే మూగజీవాలు అవసరాలు మనం తెలుసుకోవాలి అంటూనే చెయ్యాల్సిన పరీక్షలన్నీ చెయ్యసాగాడు డాక్టర్. ఇక లాభం లేదు. మీరు కాసేపు బయట కూర్చోండి. అనుమానంగా ఒకరినొకరు చూసుకున్నారు. అందరిలోనూ ప్రశ్నలే. మీ ఆవును బ్రతికించాలా వద్దా? అయ్యో, అదేం మాట అండి. మీ మీద నమ్మకం ఉంది మాకు. మీరు ఎలా చెప్తే అలాగే అంటూ బయటకు కదిలారందరూ. పల్లెల్లో రైతులు కడగుడ్లు వివరిస్తూ మేతకు తగిన గడ్డి కూడా దొరకటం లేదని చెప్తుంటే ఆనంద్ మౌనంగా వింటున్నాడు.
చిన్నాన్నింట్లో పనికుర్రాడు పరిగెత్తుకొని వచ్చాడు. ఏం చేశావురా ఆవుని అంటూ రామయ్య లేచి వెళ్ళి ఆ కుర్రాడిపైకి చెయ్యెత్తాడు. ఆగు రామయ్య అంటూ ఆనంద్ తండ్రి వారించాడు. అయ్యా, గడ్డి కొద్దిగానే ఉంది కదా అని ఆవుని మేత కోసం బయటకు తోలుకెళ్ళాను. స్టేషన్ దగ్గర నీడలో బెంచ్ పైన కూర్చున్నాను. ఎండకు ఏమరానేమో నిద్ర పట్టేసింది. నేను లేచేసరికి ఆవు ఏమేం తిని వచ్చిందో. ఆవుదే తప్పన్నట్టు మాట్లాడుతున్నావే? చేతులు తుడుచుకుంటూ బయటకు వచ్చిన డాక్టర్ గద్దించాడు. ట్రమటిక్ రెటిక్యులో పెరాక్లటిస్, బాగా బ్లోటింగ్, అంటే కడుపు ఉబ్బరం చాలా ఉంది. నువ్వు రోజు ఇదే పని చేస్తున్నావు కదూ? ఆనంద్ కోపంగా అడిగాడు. తప్పు చేసినట్టు తలదించుకున్నాడు ఆ కుర్రాడు. ఇది నిన్న జరిగిన పొరపాటు కాదు ఆనంద్. గత కొన్ని నెలలుగా ఈ ఆవు తిన్నది వీటిని. అటెండర్ అందించిన ఓ చిన్న బస్తాను అందుకొని వారి ముందు కుమ్మరించాడు. రంగురంగుల ప్లాస్టిక్ కవర్లు, దానిలోనే ఇనుపరేఖలు, తుప్పు పట్టిన మేకులు జలజలా రాలాయి. అందరిలోనూ అపరాధ భావన. గాలిపటాలు పండగైతే మంజాతో పక్షుల పీకలు కోసేస్తాం. కడకు చేపలను కూడా వదలం. చెరువుల్లోకి, నదుల్లోకి ప్లాస్టిక్ సంచులను విసిరేస్తాం. జెల్లీ ఫిష్ అనుకొని ఈ ప్లాస్టిక్ను తిని జీర్ణించుకోలేక చేపలు బలవుతున్నాయి. పైగా ఎప్పటికీ కుళ్ళిపోని ఈ ప్లాస్టిక్ ఎన్నో దశాబ్దాల పాటు వాతావరణాన్ని కాలుష్యానికి గురిచేస్తుంది. ఏ వస్తువును వెంట తీసుకువెళ్లాలన్నా ఇంట్లో ముందు వెతికేది ప్లాస్టిక్ సంచులనే. అభివృద్ధి చెందిన దేశాలు వస్తు వినియోగంలో ప్లాస్టిక్దే పెద్ద పాత్ర. ఎన్నో మిలియన్ టన్నులకు పైగా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ ఇంతగా వినియోగంలోకి వచ్చిందంటే దాని మన్నిక, ధర తక్కువ, బరువు తక్కువ, తూకం కూడా తక్కువే కదా. చాలా తక్కువ మంది నార సంచులు, కాగితపు సంచులు, గుడ్డ సంచులు వినియోగిస్తున్నారు. తిని పాడేసిన పిజ్జా కవర్లు, ఇడ్లీలు, వడలు తెచ్చుకున్న కవర్లు చెత్త కుండీల దగ్గర, నిర్లక్ష్యంగా స్టేషన్ బయట తినిపాడేసిన ఖాళీ కవర్లు ఆహారపు వాసనతో ఆవులు, ఎద్దులను ఆకర్షిస్తాయి. ఈ విపత్తు ఒక్క రోజులోనే సంభవించింది కాదు. మరెలా డాక్టర్ బాబు, ఇప్పుడేం చెయ్యాలి? క్రమక్రమంగా కడుపులోకి చేరుకున్న ఈ విషపు సంచులన్నీ రుమెన్ అనే మొదటి అన్నాశయంలోకి వెళ్తాయి. జీర్ణం కావు, విసర్జించబడవు. కడుపు కూడా కుంచుకుపోతూ ఆహారం తీసుకోవటం తగ్గుతుంది. ఆవులకైతే తగినంత పాల ఉత్పత్తి ఉండదు. ఆపరేషన్ చేసి ఈ కరగని చెత్తను తీసేస్తే తప్ప ఆవులకే కాదు, ఇలాంటి వాటి బారిన పడిన ఏ జీవి బ్రతకదు. కొందరు గడ్డి, తవుడు వంటివి కొనలేక మేత కోసం పశువులను బయటకు వదిలేస్తారు. అవునన్నట్టు ఆనంద్ తండ్రి తల ఊపుతూ, నిజమే డాక్టర్ బాబు. మనిషి మానవత్వం అని చెప్పుకుంటాం కానీ సర్వ మానవాళినే కాదు, సర్వజీవులను కాపాడాలనే ఆర్తి మనలో ఉండాలి. ఇవన్నీ పాఠాల్లో బోధిస్తాం, ప్రచారాలు చేస్తాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏమీ పట్టనట్టు ఉంటాం. సరుకులు నింపి ఇంటికి తెచ్చే ప్లాస్టిక్ సంచులన్నింటినీ మళ్ళీ వాడుకోవటానికి భద్రంగా జాగ్రత్త చేస్తాం. ఇంట్లో ఏ చెత్త అయినా పడేసేది ప్లాస్టిక్ సంచిలోనే. మనలో మార్పు రానంత వరకు ఇలాంటి ఉపద్రవాలు తప్పవు. అభివృద్ధిని ఆకాంక్షించాలి, కానీ అభివృద్ధిలోని వికృత నీడలు జీవజలాన్ని కబలించకూడదు. ముందు మనుషుల మనసులలో మార్పు రావాలి. సాటి మూగజీవాలను మన నిర్లక్ష్యంతో ఇలా బలి తీసుకోవటం హత్యతో సమానం. నిజమే నాన్న, మన ఆవేదన నలుగురికి తెలియాలి. అంతేకాదు, మనం మనుషులను కాక వారి మనసులను మార్చే దిశగా ప్రయత్నిద్దాం. మౌనంగా వింటున్న పిల్లలకు పెద్దవాళ్ళ మాటలు అర్థమవుతున్నాయో లేదోనని వారి వంక సందేహంగా చూశాడు ఆనంద్. వీళ్లకు చిన్ననాటనే అన్నీ వివరంగా నేర్పాలి అని దృఢంగా అనుకున్నాడు. ఇంటికి చేరగానే అమ్మకు, నాయనమ్మకు ఆవు బాధపడిందని, డాక్టర్ ఆవు పొట్ట కోశాడని, తాతయ్య చాలా బాధపడ్డారని తాము విన్న మాటలన్నీ వగరుస్తూ వినిపించసాగారు. పిల్లలు, ఆగండ్రా, మేం చెప్తాం కదా అంటూ ఆనంద్ అక్కడ జరిగిందంతా వివరంగా చెప్పాడు. ఆనంద్ తల్లికి కోపం ముంచుకొస్తుంది. ఆవును దాని కర్మానికి దాన్ని వదిలేసిన ఆ కుర్రాన్ని తీసుకురండి, వాయిద్దాం అంటుంది. వనజ బాధగా నిట్టూర్చింది. ఎందుకు మనలో ఈ ఉదాసీనత అని అర్థమవుతాయి. ఆధునిక టెక్నాలజీని అవపోసన పట్టేయగలం. ఇంత సూక్ష్మ విషయాన్ని ఎందుకు పట్టించుకోం? ప్లాస్టిక్ స్వతహాగా హానికరం కాకున్నా వినియోగంలో జాగ్రత్తలు అవసరం. పసిపిల్లలకు కూడా ఇవి అందకూడదు.
బూచాడాట ఆడుకోవటానికి వాటిని ముసుగేసుకొని ఆడారంటే ప్రమాదం ముంచుకొచ్చినట్లే. వాటిని జంతువులకు అందుబాటుగా విసిరివేయటం, అల్పప్రాణులపై అలక్ష్యం లేక ఈ పనులన్నీ మనం చెయ్యాల్సినవి కాదు, ఎవరో చెయ్యాల్సినవి, మనకెందుకు అనే నిర్లక్ష్యమా? మన మనసులో మార్పు రానంత వరకు ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి అంటూ ఆనంద్ బాధగా కూర్చుండిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిన పిల్లలిద్దరూ పిజ్జాలు, బర్గర్లు కట్టి తెచ్చిన ప్లాస్టిక్ సంచులను చెత్తబొట్టల్లో నుండి వేరు చేస్తున్నారు. మార్పుకు శ్రీకారం చుడుతున్నారు. మరి మనలో మార్పు వచ్చేదెప్పుడు? ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గేదెప్పుడు?